జ్ఞానయోగంలోని 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం గురించి ఏం చెప్పారండి కేమన మాస్టరు? అవసరాన్ని బట్టి అవతరిస్తాను అంటే సాధుజనులను రక్షించేటందుకు, దుష్టజనులను శిక్షించేటందుకు యుగ యుగాల్లో నేను అవతరిస్తూనే ఉంటాను. ధర్మ సంస్థాపన నిర్వహిస్తూనే ఉంటాను. సృష్టి పరిణామక్రమం సాగుతూ ఉన్నప్పుడు కలుగుతూ ఉండే అలజడిని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. ఆ అలజడి గురించి దైవం ఎక్కడికెక్కడ ఎలా సర్దుబాటు చేస్తూ వస్తూ ఉంటాడో కూడా మనం తెలుసుకున్నాం కదా. అవును, అతని అభయముద్ర మనను వెన్నంటి ఉంటుందన్న అనుభూతిని కూడా మనం అందుకున్నాం కదా. పూర్తిగా అందుకున్నామండి గతంలో మాస్టర్ గారు చెప్పింది. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, పరిణామక్రమం సాగుతూ ఉండగా ఒక్కోసారి దుష్టత్వం పెచ్చుమీరి అసుర ప్రవృత్తి కలవారి ద్వారా విజృంభిస్తూ ఉంటుంది. వ్యక్తులకు వ్యక్తులే దుష్టులై, దుర్మార్గులై సామాజిక జీవనాన్ని సంక్షోభానికి గురి చేసేస్తూ ఉంటారు. ధర్మ మార్గాలను కాలరాసేయాలని శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సాధుజనులను దుఃఖపెట్టడం ద్వారా దైవాన్నే బెదిరించాలని ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఒకానొక అల్లకల్లోల స్థితిని సమాజం అంతా సృష్టిస్తూ విర్రవీగుతూ ఉంటారు. వీరు సమాజాన్ని దుఃఖపెట్టడానికి కారణమేమి ఉండదు. సాధుజనులను దుఃఖపెట్టడంలో తాము ఆనందించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఒక శాడిజం లాంటిదన్నమాట. తోటివారిని దుఃఖపెడుతూ వారు దుఃఖపడుతూ ఉంటే చూసి ఆనందించే మనస్తత్వం వీరుకుంటుంది. సాధుజనులను దుఃఖపెట్టడం, మంచి పనులను చెడగొట్టడం వీరు సరదాలుగా ఉంటాయి. లోకమంతా వీరి వల్ల హాహాకారాలతో ఆక్రోశిస్తూ ఉంటే వీరు మాత్రం పండగ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు పరిణామక్రమంలో ఏర్పడినప్పుడు దైవం తాను కూడా ప్రత్యేక ఆకృతిని ధరించి పూనుకొని దుష్ట సంహారం చేసి ధర్మ సంస్థాపన నిర్వహిస్తూ ఉంటాడు. దానితో సాధుజనులు రక్షింపబడతారు. సృష్టి మళ్లీ సజావుగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నేను నామరూపాలతో దిగివచ్చి మీలో ఒకడినై ధర్మ సంస్థాపన చేసి మిమ్మల్ని రక్షించుకుంటాను. మీరు భయపడవలసిన పని లేదు. మీ కొరకు నేను వ్యక్తిగా దిగిరావడానికైనా సిద్ధమే అంటూ దేవుడు అభయవచనాన్ని పలుకుతున్నాడు ఇక్కడ. ఇది ఈ వివరణ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. దానికి మాస్టర్ గారు ఇలా చెప్తూ ఏమన్నారంటే, అక్కడ ఇప్పుడు మనం కూడా రోజు అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఇన్ని పాపాలు జరుగుతూ ఉంటే ఇంటి ఇంకా చూస్తూ ఊరుకుంటున్నాడు. ఈ పాపం పండేది ఎప్పుడో? మన రోజు సమాజంలో కలిగే అనుమానం, ఈ పేపర్లలో చూసేటటువంటి ఈ వార్తలు ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తోంది? దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఇంకా దిగిరాడే. ఎప్పుడు దీనికి అర్థం? పరిత్రాణాయ సాధూనామని ప్రతి చోట ఈ మాట ఈ మధ్యన ఎక్కువ కాలంగా మనకు వినపడుతుంది కదా భాస్కర్. అప్పుడు ఆయన చెప్తున్నారనమాట, నామరూపాలు గల మూర్తులుగా దిగివచ్చేటప్పుడు 4 రకాల పద్ధతులను అతడు అవలంబిస్తూ ఉంటాడు. 4 రకాలు. వివిధ జంతు రూపాలుగా దిగిరావడం అన్నది మొదటి పద్ధతి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారాలు ఇందుకు మనకి ఉదాహరణ. రెండవది మానవ మూర్తులుగా దిగిరావడం. దుష్ట శిక్షణ చేసి అంతటితో వెళ్ళిపోతాడు. వామన పరశురామాది అవతారాలు ఇలాంటివి మానవ రూపంలో వచ్చారు కదా. ఇకపోతే నరసింహ అవతారం ఒకటి ఉందే, ఇది చాలా విలక్షణమైంది. కేవలం హిరణ్యకశిపుడు అడిగిన వరాలను కాదనకుండానే అతడిని సంహరించడం కోసం తీసుకున్న ప్రత్యేక అవతారం ఇది. మనం ప్రత్యేక ఆహ్వానితుడని పిలుస్తాం కొన్ని సభల్లో. ఆ విధంగా ఈ సృష్టి అనేటటువంటి కార్యక్రమంలో ఒక ప్రత్యేక అవతారంగా వచ్చాడన గెస్ట్ ఆర్టిస్ట్ లాగా. ఇలా సందర్భాన్ని బట్టి తీసుకున్నవి ప్రత్యేక అవతారాలు అవుతాయి. ఇవి 3వ తరగతికి చెందినవి. ఇక రామకృష్ణాది అవతారాలకు 4వ తరగతికి చెందినవి. ఈ అవతారాల్లో దుష్ట శిక్షణ, శిష్టరక్షణతో పాటుగా నరజాతికి ధర్మ మార్గం కూడా ఉపదేశింపబడింది పరిపూర్ణంగా.
ఆ ఉపదేశాన్ని అందుకున్న నరజాతి వారు చూపిన ధర్మ మార్గం వెంట అడుగులు వేస్తూ ముక్త స్థితిని పొందుతుంది. రామావతారం, కృష్ణావతారంలో జరిగిందేమిటి? సాధుజనులను, ధర్మ మార్గాలను వెంటాడి వేటాడి దుఃఖపెడుతున్న దుష్టులను సంహరించడం జరిగింది. అయితే ఈ అవతారాల్లో దుష్టులు తలెత్తగానే సంహరించబడడం జరగల. వెంటనే సంహరించబడటం అనేది జరగలేదుగా. అక్కడ వారికి కావలసినంత సమయం ఇవ్వడం జరిగింది. వారిలో మార్పును ఆకాంక్షించడం జరిగింది. ఆ మార్పు కొరకు వేచి ఉండడము, ప్రయత్నించి చూడటం కూడా జరిగింది. ఇదంతా దేవదేవుని అపారమైన ప్రేమకు, అనితర సాధ్యమైన కరుణకు మనకు నిదర్శనంగా కనపడుతుంది కదా. అవునండి. ఇక తప్పదు. ఈ శరీరాల్లో వీరిని ఇలా ఉండనీయడం వల్ల వీరు సృష్టిని సంక్షోభితం చేస్తూనే ఉంటారు. ఇక దారికి రారు. భూభారం పెరిగిపోతూ ఉంటుంది. భూమాత ఆక్రోశిస్తుంది అని వీరిని శరీరాల నుండి తొలగించడమే పరమావధి అని నిర్ణయమైన తరువాత ఆ నిర్ణయాన్ని అమలుపరచడం కోసం దేవదేవుడు తానుగా సంహరించడం కానీ, తగిన వారితో సంహరింపజేయడం కానీ చేస్తూ ఉంటాడు. వేచి వేచి ఇక మారడు అనుకున్నప్పుడు మాత్రమే ఆ శరీరాలను వేరు చేస్తాడు. అలా జరగడంతో భూమాత శరీరం తేలిక పడుతుంది. ధర్మ సంస్థాపన జరిగినందుకు, అధర్మాన్ని భూమిపై నుండి తొలగించినందుకు ఆమె ఆనందిస్తుంది. అలా దేవదేవుడి నుండి సాధించిన విజయం అన్ని విధాల ఆనందాన్ని చేకూర్చి పెడుతుంది. అవతారమూర్తి అప్పటి దుష్టులను సంహరిస్తాడన్నమాట నిజం. ఆ ఫలితాన్ని అప్పటి వారు అనుభవిస్తారన్నది నిజమే. అది వారికి అతడిచ్చే కానుక. అలా అప్పటి వారికి ఒక కానుకను అందించడంతో పాటుగా ఎప్పటి వారికి పనికి వచ్చేలాగా ఒక ప్రత్యేకమైన బహుమతిని కూడా అందిస్తాడు. అదేమిటంటే, ఆ దుష్ట శిక్షణ నిర్వహించే వేళ అతడు అనుసరించిన పద్ధతి. అంతవరకు అతడు తన నుండి వ్యక్తం చేస్తూ వచ్చిన ఒకానొక దివ్యమైన జీవన విధానం. ఆ అడుగుజాడలు ఎన్నటికీ చెదిరిపోవు, మాసిపోవు, మైలపడవు. నిత్యనూతనమైన స్థితిలో ఉండి నిరంతరం నరజాతిని నడిపిస్తూనే ఉంటాయి. మరి ఇప్పటి వరకు వీటిని ఆదర్శంగా తీసుకునే కదా నరజాతి ఇంకా బతికి బట్టకడుతోంది అంటే, మరి ఆనాడు ఆ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా పాటించడం వల్లేనండి. బట్టి మరి అది ఇప్పటికీ వినపడుతూనే ఉంది. అవునండి. ప్రతి ఇంటి నుండి మనం అది వింటూనే ఉన్నాం, దానిని ఆచరిస్తూనే ఉన్నారు, తరిస్తూనే ఉన్నారు. ఇక సీతాదేవి రామాయణంలో రామునికి ఎంత పాత్ర ఉందో సీతకు అంత పాత్ర ఉంది. ఓ రకంగా రామాయణంలో ఆ దంపతులు చేసిన ధర్మ సంస్థాపన ఉందే, ఆ గాథ, ధర్మ సంస్థాపన అన్నది వారి ఇద్దరి మీద సమపాళంగా సాగింది. అవునండి. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు తన ప్రసక్తి లేకపోయినప్పటికీ సీతాదేవి ఏం చేసింది? అడవుల వెంట సాగింది. నేను వెంట వస్తాను. అటుపైన రావణవధలో సీత ప్రధాన పాత్ర వహించింది. సీతాదేవి కారణంగానే రావణుడు దోషిగా నిలబడి రాముని చేత సంహరింపడం జరిగింది. అంటే సృష్టి ధర్మానికి అనుగుణంగా గృహస్థు కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి, చతురాశ్రమాలకు ఆయువు పట్టైన ఆ గృహస్థాశ్రమంలో నుండి సమాజం ఎడల ఎలాంటి బాధ్యత పడాలి అన్న అంశాలను రామాయణ గాథ నరజాతికి అక్కును చేర్చుకుని నేర్పుకుంటూ వస్తుంది. ఇక శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తే అతడు ఒక గృహస్థునిగా నిలబడతాడు, ఒక సామాజికవేత్తగా గోచరిస్తాడు, సాక్షాత్తు సృష్టికర్తగా దర్శనమిస్తాడు. సృష్టి ధర్మానికి తన జీవితాన్ని పరమ ప్రమాణంగా చూపిన పూర్ణ పురుషుడాయన, పరిపూర్ణ అవతారం దాల్చినవాడు. పుట్టినప్పటి నుండి ఇతని జీవిత సన్నివేశాలన్నీ సృష్టికతకు సంకేతాలుగా నిలిచాయి. తన జీవిత విధానంతో సృష్టికతకు భాష్యం చెప్పిన మహనీయుడితడు. సృష్టి ధర్మాన్ని భగవద్గీత రూపంలో అనుగ్రహించిన యోగీశ్వరుడితడు. భగవద్గీత వేదోపనిషత్తుల సారాంశం, మహాభారత ఇతిహాసానికి ఆయువుపట్టు, తర్వాత వచ్చిన సకల ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు పరమ ప్రాణం. అది వెలువడిన నాటి నుండి దాని మీదుగానే సకల ఆధ్యాత్మిక బోధలు సాగిపోతున్నాయి. దానిని ఆధారం చేసుకునే కదా వాళ్ళు ఎక్కడ ప్రవచనాలు జరుగుతున్నా, ఎప్పటికీ చెదిరిపోయినటువంటిది. సకల సాంప్రదాయాలు దానిని గుండెగా చేసుకుని వర్ధిల్లుతున్నాయి. ఇవాళ ఎవరెన్ని రకాలుగా చెప్పుకున్నా దానినే చెప్పుకుంటున్నారు, దానితో కనువిప్పు పొందుతున్నారు. భగవద్గీత అంటే అది శ్రీకృష్ణుని జీవిత సందేశం. ఇది
అక్కయ్య, శ్రీకృష్ణుడు ఎక్కడైనా రాజ్యాధికారాన్ని తీసుకున్నట్లుగా ఉన్నదండి అక్కయ్య. ఎక్కడుంది? ఎక్కడ లేదుగా. శ్రీకృష్ణుడు రాజులకు రాజుగా వర్తించాడు, మకుటంలేని మహారాజుగా ప్రవర్తించాడు, చక్రవర్తులకు చక్రవర్తిగా ప్రకాశించినటువంటి వాడు, రాజవంశాలను నడిపించాడు. ఆయన ఎక్కడ రాజ్యం తీసుకోలా. ప్రచండ వీరులైన పాండవులను ధర్మ సంస్థాపనార్థమై సద్వినియోగపరిచాడు. అక్కడ రాజసూయ మహాధ్వరంలో అగ్రపూజను ధర్మజన చేతుల మీదుగా అందుకున్నటువంటి వాడు, భీష్మాదుల సమక్షంలో దేవదేవుడై సకల ధర్మస్వరూపుడై వెలుగొందినవాడయ్యా. వారికి ఆ వెలుగు అందించినవాడు. ఎట్టి అధికారం స్వీకరించకుండానే సృష్టికి సర్వాధికారిగా తిరిగాడాడాయన. ఆహా, తన పాదముద్రలతో భూమాతను పరవశింపచేసినవాడయ్యా. అవునండి అక్కయ్య. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल చూడమణి. ఆహా, ఎంత బాగా పాడావయ్యా. నా శరీరం అంతా ఒక్కసారిగా రోమాంచితమైంది, ఒక్కసారిగా పులకింపచేసింది ఆ శ్రీకృష్ణుడి యొక్క వర్ణన. ఇంతటి వాడని చెప్పలేని ఇతడు ఎక్కడ ఎంతగా ఉండాలో అక్కడ అంతగా ఉండగలవాడు. ఎక్కడ ఎదిగిపోవాలో ఎక్కడ ఒదిగిపోవాలో తెలిసి అక్కడ అలా వర్తించినవాడు. అతడు పనిచేయని క్షణం లేదు, అతడు అలసిన క్షణం కూడా లేదు. నిరంతర క్రియాశీలి, కాని చేసినట్టు కనపడ్డు. బాధ్యతాయుత మూర్తి, కాని బరువును మోస్తున్నట్లు అనిపించడు. లీలాప్రాయమైన నిర్వహణం అతడిది. చిరునవ్వు చెరగని జీవన విధానం అతడిది. మానవ జీవితాన్ని ఒక లీలా విశేషంగా నిర్వహించడం ఎలాగో నిరూపించడానికి, నిర్దేశించడానికి, నడిపించడానికి దిగివచ్చిన దేవదేవుడతడు. తెలియకపోతే మానవ జీవితం ఒక గోల, తెలిసినప్పుడు మానవ జీవితం ఒక లీల. ఇది తెలియజెప్పడానికి వచ్చిన, తెలిపి నడపడానికి వచ్చినటువంటి సారథి అతడు. అతడి అడుగుజాడలు పరమ మోక్షప్రదాలు. అతడి అడుగుజాడలు ఈ సృష్టికి శాశ్వత తరుణోపాయాలు. అతడి అడుగుజాడలు సకల ఆనందప్రదాలు. అందుకేనండి అక్కయ్య, అతను లీలామానుష వేషధారి అని పెద్దలు చెప్తారు. శ్రీకృష్ణుడు పరీక్షిత్తు మీదుగా కలిసంతరణ మార్గమైన భాగవత పురాణాన్ని భూమిజనులకు అందుకే అందేలాగా చేశాడయ్యా. దానితో నరజాతికి శాశ్వత తరుణోపాయం ఒకటి అందినట్లయింది. అలా భాగవతాన్ని ముక్తికాంతగా అందించి దేహాన్ని విడిచిపుచ్చాడు పరీక్షిత్తు. భారత భాగవతాలు శిక్షణ రక్షణలను అందిస్తూ నరజాతిని రెండు చేతులు పట్టుకుని నడపసాగాయి. భారతం అందించేది శిక్షణ, భాగవతం అందించేది రక్షణ. ఇలా శ్రీకృష్ణుని శిక్షణ రక్షణ కార్యక్రమాలు రెండు దివ్య గ్రంథాలుగా రూపొందాయి. యావత్ సృష్టికి మార్గదర్శకాలే వెలుగొందసాగాయి. భగవద్గీత అటు భారతంలో యోగ సాధనగాను, ఇటు భాగవతంలో యోగ జీవనంగాను వ్యాస మహర్షి చేత అందించబడింది. ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని భవిష్యత్ ప్రణాళిక కూడా వ్యాస మహర్షి సూచించాడు. ఇది అలా అద్భుతంగా చెప్పారు మాస్టర్ గారు. ఇది అందరం కూడా శ్రద్ధ పెట్టి మనం ఇవాళ వినవలసినటువంటి విషయం అన్నమాట. భాస్కర్ మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే అక్కడ మైత్రేయ మహర్షి యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నారు. మైత్రేయ మహర్షి ఆయన ఎవరండి అక్కయ్య? ఎవరంటే శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెడతాడు కదా, అవును. అనగా మైత్రేయ మహర్షి వచ్చి శ్రీకృష్ణుని కలుస్తాడు. విడిచిపెట్టినప్పుడు ఆ కలయిక చాలా విశేషమైంది. కలియుగం మొత్తం దానిపైనే ఆధారపడి ఉంది. మైత్రేయ మహర్షి హృదయాన్ని తన సింహాసనంగా చేసుకుని కలియుగాంతం వరకు ఈ భూమిపైన తన కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీకృష్ణుడు నిర్ణయించాడు.
దానితో మైత్రేయ మహర్షి శరీరం శ్రీకృష్ణుని ఆలయంగా రూపొందింది. ఆ క్షణం నుండి ఆ హృదయ సింహాసనంపైన ఆసీనుడై దేవదేవుడు తన ప్రభుత్వాన్ని నడిపించవలసిన మైత్రేయ మహర్షి అప్పటి నుండి మైత్రేయ ప్రభువుగా పిలువబడసాగాడు. లార్డ్ మైత్రేయగా నేడు ప్రపంచ జనం అందరి చేత పిలువబడుతున్నది ఈ మహనీయుడే. కలియుగం వందల సమస్త ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు, విభిన్న మత విశేషాలకు ఇతడే ఆటపట్టు. ఇతడి ఆధ్వర్యం నుండి వ్యక్తమవుతున్నవే అవన్నీ కూడా. ఇలా శ్రీకృష్ణుడు కలియుగం వరకు ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన అభయవచనాన్ని కలియుగానికి ఒక రక్షాకవచంగా రూపొందించాడు. అలాగండి అక్కయ్య. మరి మైత్రేయ మహర్షి ఇప్పుడు ఎక్కడున్నాడండి అక్కయ్య? హిమాలయ పర్వతాల్లో శంబళ కలాప గ్రామాలున్నాయి. ఈ గ్రామాలు సిద్ధపురుషులకు పరమగురువులకు ఆటపట్టు. ఈ భూమి మీద జన్మిస్తూ అపారమైన సాధనతో సిద్ధపురుషులుగా రూపొందిన వారందరూ ఈ గ్రామాలకు చేరుకుంటారు. మైత్రేయ ప్రభు ఏలుబడిలో ఈ సృష్టి యజ్ఞంలో తమ వంతు పాత్రను తాము నిర్వహిస్తూ ఉంటారు. ఆ ప్రభువు ఆజ్ఞానుసారం కాలకాలాల్లో దేశ దేశాల్లో మహర్షులుగా, మహనీయులుగా, ప్రవక్తలుగా, ప్రవర్తకులుగా దిగివస్తూ ఉంటారు. దిగొచ్చి సృష్టికథకు అప్పటికి కావలసిన ప్రేరణను అందిస్తూ ఉంటారన్నమాట. మానవజాతి పరిణామానికి కావలసిన వేగాన్ని పెంచుతూ ఉంటారన్నమాట. జాతి సముద్ధరణకు కావలసిన సమన్వయాన్ని దర్శించి అందిస్తూ ఉంటారు. ఈ కథంతా తెలియనటువంటి వాళ్ళకి ఈ పెద్దలు వేరువేరుగా గోచరిస్తూ నా గురువు గొప్పండి, నా గురువు గొప్పను అని చెప్పి వేరువేరు కల్ట్స్తో ఈ మాది పలానా కల్చర్ అండి, మాది పలానా కల్ట్ అండి అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఈ కథ తెలియని వాళ్ళకే వేరువేరుగా కనిపిస్తుంటారు. తెలిసిన వారికి వీరందరూ ఒకచోటి వారేనని, ఒకే ప్రభువు ఏలుబడిలో పనిచేస్తున్నారని, వివిధమైన ఈ ఆధ్యాత్మిక రీతులన్నీ అతడి నుండే వ్యక్తమవుతున్నాయని, ఇవన్నీ చివరికి అతడిలోనే సంగమిస్తాయని ఉన్న సత్యం దర్శనమిస్తుంది. అక్కయ్య, ఈ మైత్రేయ మహర్షినే ఎందుకు శ్రీకృష్ణుడు ఉపాధిగా తీసుకున్నాడు? దేవదేవుడైన శ్రీకృష్ణుడు మైత్రేయ మహర్షినే తన ఉపాధిగా స్వీకరించడంలో ఒక విశేషమైన ఔచిత్యం ఉంది. ఇది కలియుగం. అవును. కలి అంటే విభేదం. మనుషుల మధ్య భేదభావాలు తేలిగ్గా పడచూపే యుగం కలియుగం. మనిషి నుండి మనిషి తొందరగా విభేదిస్తాడు, తొందరగా విడిపోతాడు. విడిపోవడం ఎలాగానే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎదుటివాడి కన్నా తాను ఎలా వేరో గుర్తుంచుకోవడానికి శ్రమపడుతూ ఉంటాడు. ఇప్పుడు దానితో కులమత భేదాలు, వర్గ పోరాటాలు, సాంఘిక తారతమ్యాలు, జాతి భేదాలు, దేశ భేదాలు, స్థాయి భేదాలు, అంతస్తుల భేదాలు, ఇలా అనేకంగా భేదభావాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి చోట ఎప్పుడు విభేదించటం, ఎలా విభేదిద్దామని మానవుడు మనసు ఆలోచిస్తూ ఉంటుంది. జాతి మనసు కలుషితమవుతూ ఉంటుంది. ఎవడికి వాడు ఎదుటివాడిని పరాయివాడిగా చూసే స్థితి వస్తుంది. చివరికి భార్యాభర్తలు కూడా ఎవరి జాగ్రత్త వాళ్ళు పడే స్థితి దాపురిస్తుంది. ఈ కలుషితమైన వాతావరణ స్థితి నుండి మానవజాతి మొత్తంగా లేవనెత్తబడవలసి ఉంది. అలా లేవనెత్తబడడానికి మైత్రీభావం ఒక్కటే పరిష్కారం, స్నేహభావం. మైత్రీభావం పెంపొందినప్పుడు మానవుల మధ్య భేదాలు గోచరించవు. సకల తారతమ్యాలను కలిగించగలిగింది మైత్రి ఒకటే, అంటే స్నేహం ఒకటి. కనుక ఈ యుగంలో తరించగోరిన వాడు మైత్రిని అభ్యసించవలసి ఉంది. అనుభూతి నుండే కదా మైత్రి జన్మించేది. బృందావన అనుభూతి క్షేత్రం. ఆ బృందావన క్షేత్రం నుండి మంద్రజాల మార్గం ఒకటి శ్రీకృష్ణుడి చేత రూపొందించబడింది. ఆ మంద్రజాలంతో అతడు వ్యక్తులను మిత్రులుగా రూపొందిస్తూ ఉంటాడు. అంతేకాదు వ్యక్తులను బృందాలుగా రూపొందిస్తూ ఉంటాడు. ఎక్కడికక్కడ బృందావనాలను రూపొందిస్తూ ఉంటాడు. కనుకనే కలియుగాన వ్యక్తులు బృందంగా రూపొందినప్పుడే ఏదైనా సాధింపబడుతుంది. ఇది సత్యం అండి. అనుభవంలోకి వస్తున్నది కదా మనకి. వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఈ యుగాన ఒంటరిగా సాధించగలిగింది చాలా తక్కువ. అతడు బృందంగా రూపొందినప్పుడే దేనినైనా సాధించగలుగుతాడు. వ్యక్తులను బృందంగా తీర్చిదిద్దగలిగింది మైత్రి మాత్రమే. అక్కయ్య, ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం అంతగా ఉంటుందంటారా? చాలా ఉంటుంది. కలియుగం చివరకు వచ్చేసరికి పాలకులు దుష్టులవుతారు. వారిని శిక్షించవలసిన అవసరం ఏర్పడుతుంది. దానితో కల్కి అవతారం దిగొస్తుంది.
ఈ కల్కి అవతారం శంబళ కలాప గ్రామాల నుండి వ్యక్తమవుతుంది. దేవదేవుడు కల్కి అవతారంగా దిగివచ్చి దుష్టపాలకుల బారిని భూమిని రక్షించి కృతయుగానికి మళ్ళీ శ్రీకారం చుడతాడు. కాలచక్రం మళ్ళీ మలుపు తిరుగుతుంది. కల్కిగా తాను దిగివచ్చేలోపు ఈ భూమి ప్రజల నుండి, ఈ యుగపు ప్రజల నుండి రాబోయే కృతయుగానికి కావలసిన విశిష్ట జీవులను ఆయన తీర్చిదిద్దుతాడు. ఇది ఈ పాయింట్ను బాగా నోట్ చేసుకో మైండ్లో. ఇక్కడ బాగా విను. చెప్పండి. రాబోయే కృతయుగానికి కావలసిన విశిష్ట జీవులను ఆయన తీర్చిదిద్దుతాడు. ఇప్పటి పంట నుండే కదా రాబోయే పంటకు విత్తనాలు లభించేది. అలాగే కలియుగంలో తీర్చిదిద్దబడిన జీవులతోనే మరల కృతయుగం ప్రారంభమవుతుంది. కనుక తరింపగోరిన మానవులకు కలియుగం ఒక చక్కని అవకాశం అని చెప్పారు మాస్టర్ గారు. ఎంత అద్భుతంగా చెప్పారయ్యా. దైవానికి అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా జీవించగోరిన వారికి ఈ కలియుగంలో దైవం నుండి మహిమాన్వితమైన చేయూత అందించబడుతుంది. సాధన త్వరగా సాగుతుంది. జీవ పరిణామం ఎనలేని వేగాన్ని అందుకుంటుంది. తీర్చిదిద్దబడడానికి కావలసిన సన్నివేశాలు చకచకా నడిచి వస్తాయి. ఈ యుగంలో ధర్మ మార్గాన చేసిన ఏ చిన్న ప్రయత్నమైనా విశేషమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ధర్మ మార్గాన లోకశ్రేయస్సు సాధిద్దామని ఏమాత్రం అనిపించినా చాలు, అటువైపుగా ఏమాత్రం మన అడుగులు పడినా చాలు, దేవదేవుని అభయహస్తం మన వెన్నును స్పృశిస్తుంది, మనను వెన్నంటి నడిపిస్తుంది, మనను సకల విధాలుగా రక్షిస్తుంది, కృతయుగం వైపుగా మన ప్రయాణం సాగేటట్లు చేస్తుంది. ఇలాంటి దివ్యమైన అవకాశంగా కలియుగాన్ని రూపొందించేటందుకే దేవదేవుడైన శ్రీకృష్ణుడు శంబళ కలాప గ్రామాల్లో మైత్రేయ మహర్షి హృదయ సింహాసనంపై ఆసీనుడై వేలాది సిద్ధ పురుషులతో కొలువు తీర్చి ఉన్నాడు. మన ఎడల అభయముద్రను పట్టి ఉన్నాడు. మనం ఈ విషయం చెప్తూ ఉన్నప్పుడు నిజమే, ధర్మ మార్గాన్న మన అడుగు ఏ కొంచెం వేసినా ఆ దేవదేవుడి చేయూతను అందిస్తాడనడానికి నా జీవితంలో ఒక సన్నివేశం. చెప్పండి. కంచి పరమాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి సన్నిధికి వెళ్ళి, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలని ఉంది, మరి నేనా పెద్దగా చదువుకోలేదు, ఇతిహాసాలేమిటో, కావ్యాలేమిటో, వేదాలేమిటో, ఉపనిషత్తులేమిటో కూడా తెలియని దానిని, కానీ సృష్టిని చూస్తూ ఉంటే ఏదో చెప్పాలనే తపన నాలో కలుగుతోంది అని చెప్పి నేను పరమాచార్యుల సన్నిధిలో వారికి కోరితే ఆయన నాకు అభయహస్తం ఇచ్చి ఆశీర్వదించారు. ఎప్పుడైతే పరమాచార్య వారి యొక్క ఆశీస్సులు అందుకున్నానో నాకు మోపిదేవి కృష్ణస్వామి గారి దర్శనం లభించింది. ఆ దర్శనం ద్వారా నేను ఈ రోజున ఏ 10 మంది దగ్గరికి వెళ్ళైనా 4 మాటలు చెప్పగలుగుతున్నాను అంటే ఆ పలుకుతున్నది పరమాచార్య, నన్ను పలికిస్తున్నది డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి గారు. పలుకువాణిగా తీర్చిదిద్దబడ్డారు మీరు. ఇదంతా మా అదృష్టం అనుకోవాలండి అక్కయ్య. మీ దగ్గరికి మేము చేరేటువంటి యోగం. ఇకపోతే ఇది పూర్తిగా మానవుడు తరింపబడడానికి పరిపూర్ణ మార్గంగా మనకి లభించినటువంటి వరం అండి అక్కయ్య. ఇది మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.